హాయ్ అండి. నేను టేబుల్ మీద కటింగ్ చేశాను కదా, చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. టేబుల్ ఎలా ఉందక్క, ఫస్ట్ టైం మీరు కటింగ్ చేస్తున్నారు కదా, టేబుల్ కొంచెం చెప్పండి, మేము కూడా కొనుక్కుంటామని చాలామంది కామెంట్ చేశారండి. చెప్తాను. యాక్చువల్గా ఇది ఆఫ్లైన్లో తీసుకున్నాను, కానీ ఆన్లైన్లో కూడా మనకి అవైలబిలిటీ ఉంది. మ్యాక్సిమం ఒక 1200తోనే వచ్చేస్తుందండి. చాలా అంటే చాలా బాగుంది. నేను ఒక 3 బ్లౌజులు కటింగ్ చేసిన తర్వాత కొంచెం కూడా నడుము నొప్పి రాలేదు తెలుసా. అసలు ఇప్పుడు కింద కూర్చుని కట్ చేయమంటే మాత్రం నేను చేయనండి, అంత కన్వీనియంట్గా ఉందన్నమాట. 100% అయితే మనం తీసుకోవాల్సిందే. కేవలం కటింగ్ కోసమే కాదు, చాలా రకాలుగా వాడుకోవచ్చు. ఇది ప్లేస్ కూడా అస్సలు పట్టదండి. ఫోల్డింగ్ మెథడ్ అనమాట ఇది. మనం ఫోల్డ్ చేసేసి ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. మీ దగ్గర ప్లేస్ లేదనుకోండి, ఇప్పుడు ఈ రూమ్ అంతా నేను ఆక్యుపై చేస్తాను, నేను చూపిస్తాను. పొడుగు వచ్చేసి 35 ఇంచులు ఉందండి. ఇటువైపు వెడల్పు వచ్చేసి 24 ఉంది. హైట్ వచ్చేసి 28 ఉందండి. ఓకేనా, సరిపోతుంది, మనకి కరెక్ట్గా సరిపోతుంది. మనకి ఐరన్ చేసుకుంటాను కానీ ఏదైనా సరే హైట్కి హైట్ ఉంది, లెంత్కి లెంత్ ఉంది, వెడల్పు అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉందండి. ల్యాప్టాప్ కానీ పిల్లలు రాసుకుంటానికి కానీ ఒక్కటి కాదండి, చాలా రకాలుగా మెథడ్ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని ఫోల్డ్ చేసేసి పక్కన పెట్టేయచ్చు, అవసరమైనప్పుడు మళ్ళీ ఓపెన్ చేసుకుని కటింగ్ చేసుకోవచ్చు. మనం ఐరన్ చేసుకుంటాను కూడా యూజ్ అవుతుంది అనమాట, మన బట్టలైనా సరే. ఇక్కడ చూడండి, ఇలా ఫోల్డింగ్ ఉంది కదా, నేను ఇప్పుడు ఓపెన్ చేస్తాను చూడండి. ఈజీగా మనమే తీసేసుకోవచ్చు అనమాట. ఇంకా వేరే వాళ్ళ సపోర్ట్ కూడా మనకు అవసరం లేదు. ఇదిగోండి, ఇలా తీసేస్తే ఇలా బయటకు వచ్చేస్తుంది. చూసారా ఎలా ఓపెన్ అయిపోయిందో. ఇలా తీసేసుకుని మనం ఇదిగోండి ఇలా పట్టుకుని ఎక్కడికంటే అక్కడ క్యారీ చేసేయచ్చు అనమాట. ఇల్లు మారినా కూడా మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంత మరీ మోయలేనంత వెయిట్ కూడా లేదండి. నేనే మోస్తున్నానంటే చూడండి, కింద అంటే మనకి బల్ల అంత హెవీగా లేదు, కింద మాత్రం కొంచెం స్ట్రాంగ్గా ఉంది. అది స్ట్రాంగ్గా ఉంటేనే కదా మనకి బాగుంటుంది. మళ్ళీ మనం ఫిక్స్ చేయొచ్చు. ఇక్కడ 2 బటన్స్లా ఉన్నాయి కదా, దాంట్లో పెట్టేసామనుకోండి అలా ఉండిపోతుంది అనమాట. దీన్ని పట్టుకుని పైకి లేపేస్తే వచ్చేస్తుంది ఇలాగా. కింద మనకి ప్లేస్ కూడా ఉంటుందండి, కింద ఏమైనా కూడా పెట్టుకోవచ్చు. అంటే మనం ఇలాగా నేను చూపిస్తాను చూడండి. ఇది కరెక్ట్గా ఇలా పట్టుకుని ఇదిగోండి ఇలా పెట్టిన తర్వాత కూడా కింద నాకు కాళ్ళ దగ్గర చూసారు, అక్కడ లోపల కూడా ప్లేస్ ఉంది కదా, స్టూల్ పెట్టేసుకోవచ్చు అనమాట. చూసారు ఎంత చక్కగా ఉందో. మీరు తీసుకోండి, కింద ప్రోడక్ట్లో ట్యాగ్ చేస్తాను నేనైతే ఇటు పెట్టి కటింగ్ చేశానండి. ఒక 2-3 అయితే సైడ్ నుంచి చూడండి అక్క ఒకసారి కటింగ్ చేసి, లేదంటే బ్యాక్ నుంచి చూడండి, మీ వెనకాల నుంచి పెట్టి చూడండి కెమెరా అన్నారు. చూద్దాం, అన్నీ మీకు ఎలా కావాలంటే అలా ఇస్తాను. ఎప్పుడు కూడా నేను ఫ్రంట్లో పెట్టేసుకుని కెమెరా అనేది కటింగ్ చేసేదాన్ని. మరి ఇన్ని మీకు ఎందుకు నచ్చలేదో నాకు అర్థం కాలేదు. సర్లేండి, మీకు ఎలా కావాలంటే అలాగా. ఇప్పుడు నేను ఒక బ్లౌజ్ అయితే కటింగ్ చేసి పెట్టుకున్నానండి. ఈ బ్లౌజ్ని నేను గమ్ పెట్టి జాయిన్ చేస్తున్నాను. నాకు ఇక్కడ పక్కన ఒక ప్లగ్ అయితే ఇచ్చారు, అంటే వెనకాల నాకు ప్లగ్ ఉంది కన్వీనియంట్గా, అందుకని టేబుల్ అనేది ఇక్కడ పెట్టాను. ఇప్పుడు దీని మీద నేను దగ్గరగా చూపిస్తాను చూడండి. ఐరన్ చేస్తారనమాట. మనకి బ్లౌజులనే కాదు, మన డ్రెస్సులు కానీ పిల్లల యూనిఫామ్లు కానీ ఏదైనా సరే కూర్చోకుండా చక్కగా ఇలాగే నిలబడి ఐరన్ చేసుకోవచ్చు. స్టూలు ఏదైనా పర్లేదండి, నా దగ్గర ఇలాగా వీల్ చైర్ ఉంది కాబట్టి దీంతో అయితే వాడుతున్నాను. మీరు కావాలంటే నార్మల్ అయినా తీసేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే నేను గమ్ పెట్టే జాయిన్ చేస్తానండి, లేదంటే నాకు సాటిస్ఫాక్షన్ ఉండదన్నమాట. ఫాస్ట్గా అవ్వదు వర్క్ అనేది. నేను ఎప్పటి నుంచో ఇదే ఫాలో అవుతున్నాను. ఇక్కడ ప్లగ్ నుంచి కరెంట్ రావట్లేదు అనమాట, అదే చెక్ చేస్తున్నాను. కొన్ని రిపేర్స్ ఉన్నాయిలేండి. కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యామండి, మీకు తెలుసో లేదో. వ్లాగ్స్ ఛానల్ అయితే అప్డేట్ చేస్తూనే ఉన్నాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వ్లాగ్స్ ఛానల్లో వీడియోస్ చూడండి, కొంచెం మోటివేటెడ్గా ఉంటాయి. ఇక రావట్లేదు అనమాట. పక్కన ఇంకొక ప్లగ్ ఉంది, మనకి ఎక్స్టెన్షన్ బాక్స్ పెట్టి పెట్టుకోవచ్చు. ఇప్పుడు అదే పెడతాను. ఈ గమ్ము చూసారు కదా, కోన్ అనమాట. ఒక 4-5 బుక్ చేసుకున్నానండి మీషోలో, భలే ఉన్నాయి, అసలు కొంచెం కూడా వేస్ట్ అవ్వలేదు. కోన్ అనే కాదు, ఏదైనా బాటిల్ అయినా పర్లేదు, కానీ బాటిల్ ఏంటంటే లాస్ట్ వరకు వచ్చేసరికి కొంచెం ఉండిపోతుంది అనమాట. ఈ కోన్ కూడా లాస్ట్ వరకు ఏం యూజ్ చేయడానికి కూడా లేదులేండి, మరీని కొంచెం గట్టిగా అలా అనిపించింది. అయినా ఏదేమైనా కూడా బాగుంది. ఇప్పుడు నేను ఇది వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ అండి. మనకి హ్యాండ్కి అవసరం లేదు లైనింగ్ అనేది. మీకు వీడియో షూట్ అవుతుంది లేదని చెక్ చేస్తున్నాను అనమాట. హ్యాండ్కి బార్డర్ వచ్చింది, మనకు అవసరం లేదు. ఇంకా హ్యాండ్ గమ్ పెట్టి జాయిన్ చేయాల్సిన అవసరం లేదు, తిప్పేస్తే సరిపోతుంది. పైపింగ్ వేసుకోవాలనుకుంటే అప్పుడే పైపింగ్ వేసుకుని తిప్పేసుకోవాలి. చూడండి ఎంత ప్లేస్ వచ్చిందో. ఒక స్కూల్ టీచర్ అయితే పక్కన బుక్స్ పెట్టుకోవచ్చు, అటెండెన్స్ మనకి బుక్ ఉంటుంది కదా అది పెట్టుకోవచ్చు. అంత వెడల్పు ఉందన్నమాట టేబుల్ అనేది. సో మీరైతేని
తీసుకోండి. 1700, 1500 అదే రేంజ్లో ఉందండి. ఇంకా అంతకంటే ఎక్కువ కూడా ఉండదు. మీరు అన్ని పర్పస్కి, ఓన్లీ కటింగ్ అనే కాదు, మీకు ఇంట్లో ప్లేస్ లేకపోయినా కూడా ఫోల్డింగ్ చేసుకుని చక్కగా పెట్టేసుకోవచ్చు. మా వాళ్ళు ఉన్నారు కదా వ్లాగ్ ఛానల్ వాళ్ళు, నేను ప్రతిసారి నాకు ఎవరక్కడైనా ఒక కామెంట్ చేస్తూ ఉంటారు, అక్క మీరు కింద కూర్చుని చేయకండి అక్క, నడువు నొప్పి వస్తుంది, టేబుల్ తీసుకోండి టేబుల్ తీసుకోనని. టేబుల్ మళ్ళీ తీసుకోవాలంటే అదేమైనా చెక్కది ఉంటుందేమో, దానికి స్పెషల్గా మళ్ళీ చేయించాలేమో అని చాలా రకాలుగా అనుకునేదాన్ని. కానీ ఇది ఏం అవసరం లేదండి. ఈ ఒక్క టేబుల్ ఉంటే చాలండి, చక్కగా అయిపోతుంది మనకి పని అనేది. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ చూడండి, ఫ్రంట్ పార్ట్ గమ్ పెట్టేశాను. ఉల్టా సీదా చెక్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు జరీ వర్క్ వచ్చిందనమాట, ఈజీగా అర్థమైపోతుంది. ఇది ఉల్టా సీదా అని ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని చక్కగా ఐరన్ చేసుకోవచ్చు. ఐరన్ బాక్స్ వచ్చేసి బజాజ్ ఎలక్ట్రానిక్ ఐరన్ బాక్స్ అండి. ఈజీగా మనకి ఆన్లైన్లో దొరికేస్తుంది. నేనైతే అమెజాన్ నుంచి బుక్ చేసుకున్నాను, ఫ్లిప్కార్ట్లో కూడా ఉంటాయి, బయట అయితే కొనలేదు. ఇది స్పెషల్ ఏంటంటే అడ్జస్ట్మెంట్ అనేది రౌండ్గా ఉంది చూసారా, ఒక వీల్ లాగా అక్కడ ఉంటుంది అనమాట. నేనైతే సిల్క్లో పెట్టేసి ఐరన్ చేసుకుంటానండి, అంతకంటే ఎక్కువ పెడితే కాలిపోతుంది అనమాట. ఇది కటింగ్ చేసి ఒక 3 days అవుతుంది. నేను ఇంకా ఇప్పుడు కుడుతున్నాను, అందుకనే కొంచెం నలిగిపోయింది. మీరు కుట్టుకునే ముందు మాత్రమే ఐరన్ చేసుకోవాలండి, లేదంటే మాత్రం నలిగిపోతుంది, ఫినిషింగ్ అనేది మళ్ళీ ఐరన్ చేయాల్సి వస్తుంది. సో కుట్టుకునే ముందు మాత్రమే గమ్ పెట్టి జాయిన్ చేసుకోండి, ఇంకెప్పుడు చేయొద్దు, అంటే చేసేసి ఉంచొద్దు. అలాగా అయిపోయింది. దీనిపైన పెట్టేసుకుని ఐరన్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ కూడా చూసారా ఎలా నలిగిపోయిందో. మనం చక్కగా ఐరన్ చేసుకుంటే బాగుంటుందండి. చిన్నగా మనం డాట్స్ పెట్టేసుకుంటే, ఎక్కువ డాట్స్ పెట్టుకోకూడదు, పెద్దగా డాట్స్ పెట్టుకుంటే పైకి కనిపించేస్తుంది అనమాట గమ్ మరకలు అనేవి. చిన్న డాట్సే పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకుని చక్కగా ఐరన్ చేసేసుకోండి. ఇలా చిన్న డాట్స్ చిన్నగా కార్నర్కి పెట్టుకోవాలండి, మధ్యలోంచి మాత్రం పెట్టకండి. జస్ట్ కార్నర్కి, బాగా క్లాత్కి కార్నర్కి పెట్టుకుంటే మనకి కుట్టులోకి వెళ్ళిపోతుంది అనమాట, ఖర్చులోకి, బయటికి ఏం కనిపించదు. ఇలా పెట్టేసుకుని దీనిపైన ఇలా పెట్టుకుని ఐరన్ చేసుకోవాలి. ఇలా పెట్టేసుకుని ఐరన్ చేసుకోవాలి. ఇలాగా. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుంటాం కూడా ఈజీ అండి, దీని మీద కటింగ్ చేసేసుకోవచ్చు. నేను ఫాస్ట్గా పెట్టలేదు వీడియోని, కొంచెం స్లోగానే పెట్టాను, క్లారిటీగా చెప్దామని వీడియోలో. పైనుంచి ఒరిజినల్ క్లాత్ మీద పైనుంచి మనం ఐరన్ చేసుకుంటే ఫినిషింగ్ చాలా బాగుంటుంది అనమాట. మరి కాలిపోతా అంటే నేను సిల్క్లో పెడతాను కాబట్టి కాలిపోదు. సో ఇక్కడే పెట్టేసుకుని చక్కగా కటింగ్ కూడా చేసేసుకోవచ్చు దీని మీద పెట్టుకుని. ఇది కొన్ని దగ్గర ఒక 4 years అవుతుందండి, 4-5 years మేము. దీనిపైన నేను కుకింగ్ అవన్నీ పెట్టుకునేది అనమాట, బౌల్స్ అవన్నీ. ఇప్పుడైతే కటింగ్ టేబుల్ కింద వాడుతున్నాను. కింద ప్రోడక్ట్లో ట్యాగ్ చేస్తాను ఫ్రెండ్స్, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొనుక్కోండి, లేదంటే బయట దొరుకుతుంది అనుకోండి, బయటనే కొనేసుకోండి. పైన టేకు టైప్లో ఉంది, చెక్క అంటే చెక్క కాదు, పైన ఒక టేకు లేయర్ లాగా ఉంది, కింద మాత్రం ఇనపదేనండి. ఇనపదే, కొంచెం వెయిట్ ఉంది, అంటే పైన బరువుని మోసేంత వెయిట్ అయితే ఉంది. మనం ఈజీగా క్యారీ చేయగలంత బరువు కూడా ఉందిలేండి, మరి ఎక్కువ కూడా లేదు. ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఈజీగా మిషన్ మీదకి వెళ్ళి కుట్టేయచ్చు అనమాట. దీనికి సంబంధించిన కటింగ్ వీడియో, స్టిచ్చింగ్ వీడియో రెండూ కూడా నేను పోస్ట్ చేస్తాను. నేను వీడియో షూట్ చేసి కటింగ్ షూట్ చేశాను, మీకు నైట్లోపు కటింగ్ స్టిచ్చింగ్ రెండూ కూడా పోస్ట్ చేస్తాను. ఇలా చక్కగా కటింగ్ చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా అంతే.
ఇక్కడ కూడా నీట్గా కటింగ్ చేసుకోండి. టక్స్ కూడా ఇచ్చేసుకోండి, కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. టక్స్ కూడా ఇచ్చేసుకోండి ఇలాగా. ఇలా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ కూడా అంతేనండి. ఇలా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ కూడా అంతే, నెక్ దగ్గర కూడా అంతే. డీప్ నెక్ బ్లౌజు 38 సైజు. మనం గమ్ పెట్టుకున్నామంటే తొందరగా పని అయిపోతుంది, ఇంకా ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. ఇలా చక్కగా కటింగ్ చేసేసుకోవచ్చు అనమాట. కింద క్లాత్ కూడా ఉంటుందండి. క్లాత్ పెట్టుకుని మనం కటింగ్ చేసేటప్పుడు బాగుంటుందంట. ఆ క్లాత్ ఇక్కడ దొరకదంట, అంటే నార్మల్గా చాలా దల్సరిగా ఉంటుందంట. ఆ క్లాత్ అయితే మనకి బ్లౌజ్ అనేది జరగకుండా ఉంటుంది అన్నమాట. ఇలా నీట్గా కటింగ్ చేసుకోవాలి. అయిపోయిందండి. చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో. టేబుల్ మీద మనకి నడునొప్పి కూడా అస్సలు రాదు. సో మీకు వీలైతే కింద ప్రోడక్ట్లో ట్యాగ్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఇవంతా కూడా మనకు అవసరం లేదు, జస్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.